చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు కదా. కానీ మనం ఒక వయసు రీచ్ అయిన తర్వాత, అంటే ఆత్మీయ జీవితంలో కొంచెం పరిపక్వత పొందిన తర్వాత దేవుడు ఇంకా మనల్ని ఎత్తుకొని నడిపించడు. ఆ గొప్ప గొప్ప సూచనలు సూచక్రియలు మనకి ఇంకా కనపడకపోవచ్చేమో, కానీ ఆయన మన పక్క నుండి నడిపించే దేవుడు. ఇక్కడ కూడా మన్నా కొన్ని రోజులు ఇచ్చి ఉన్నాడండి దేవుడు, కొన్ని రోజులు ఇచ్చి ఉన్నాడు. దాని తర్వాత ఎప్పుడైతే కనాను దేశంలో అడుగు పెట్టారో మన్నా ఆగిపోయింది. మొట్టమొదటిగా ఏం చూస్తాము, మోషే మరణించాడు, యెహోషువ హ్యాడ్ టు టేక్ ద లీడ్. కానీ ఇక్కడ ఇంకో సంఘటన చూస్తాం. ఏంటిదంటే మన్నా ఆగిపోయింది. అప్పటి వరకు వారు కష్టపడకుండా వచ్చిన మన్నా సడన్గా ఆగిపోయింది. నౌ ఐ వాంట్ టు ఆస్క్ యూ అ క్వశ్చన్. ఐ వాంట్ టు ఆస్క్ యూ, వాట్ హ్యాస్ బీన్ కట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఆల్ ఆఫ్ అ సడన్? మొన్నటి వరకు మన్నా ఈజీగా ఉందేమో, మీరు కష్టపడనక్కర్లేదు. కానీ ఈ కనాను దేశంలో చూడండి, అబ్రాడ్ దేశానికి వెళ్ళాలి అని అంటే యూనివర్సిటీకి అడ్మిషన్ రావాలి. ఆ యూనివర్సిటీకి ఎన్నో ఎగ్జామ్స్ రాసి, టోఫులో ఐఎల్స్ ఎగ్జామ్ రాసి